రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయమంటే పరిష్కరించేంత వరకు కావాలి. సబ్ కలెక్టర్ గారు వెంటనే 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 కావాలి. సబ్ కలెక్టర్ వెంటనే కావాలి. సబ్ కలెక్టర్ వెంటనే కావాలి. సబ్ కలెక్టర్ గారు వెంటనే we want HR policy. HR policy. ఉద్యోగుల ఐక్యత. HR policy. HR policy. SSA ఉద్యోగుల ఐక్యత. SSA ఉద్యోగుల ఐక్యత. HR policy. సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి SSA ఉద్యోగుల ఐక్యత. SSA ఉద్యోగుల ఐక్యత. SSA ఉద్యోగుల ఐక్యత. HR policy. HR policy. HR policy. HR policy. HR policy. సుప్రీం కోర్టు వెంటనే వెంటనే సుప్రీం కోర్టు తీర్పును వెంటనే SSA ఉద్యోగుల ఐక్యత. SSA ఉద్యోగుల ఐక్యత. SSA ఉద్యోగుల ఐక్యత. SSA ఉద్యోగుల ఐక్యత. వెంటనే SSA ఉద్యోగులు వెంటనే SSA ఉద్యోగులు వెంటనే SSA ఉద్యోగులు వెంటనే SSA ఉద్యోగులు వెంటనే సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి SSA ఉద్యోగులు వెంటనే SSA ఉద్యోగులు వెంటనే. సార్ సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను సార్. ఈరోజు మేము ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న అన్ని వింగ్స్కి సంబంధించిన ఉద్యోగులందరూ గత 15 రోజుల నుంచి కుటుంబాలను వదిలి మేము బజార్న పడినాం సార్. దీనికి ఒక్కటే ప్రత్యేక కారణం ఏమంటే సార్ వారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు సార్. మరి విద్యాశాఖ మంత్రి గారు మరి మొన్న పిలిచిన చర్చల్లో ఒక వింత ప్రశ్నలు వేయడం, దానికి ఆన్సర్ చెప్పడం జరిగింది సార్. ఏంటంటే ఇది మీది సొసైటీ అండి అని అంటాడు. అంటే మరి ఏపీఎంఎస్ అనేది సొసైటీ కదా, మరి అక్కడ ఎందుకు మినిమం టైం స్కేల్లో హెచ్ఆర్ పాలసీలు అమలవుతున్నాయి? అది కాకుంటే మళ్ళీ ఏమంటాడు, మీది ప్రాజెక్ట్ అండి అని అంటాడు. ప్రాజెక్ట్ అంటే మరి తెలుగు గంగ ప్రాజెక్ట్ కాదా? మరి అందులో ఎందుకు రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు? మళ్ళీ ఇంకొకసారి ఏమంటాడు, మీది కార్పొరేషన్ అని అంటాడు. మరి కార్పొరేషన్ అన్నప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ కాదా? మరి అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయినప్పుడు మరి ఇట్లా ఎక్కడికక్కడే సార్ వాళ్ళు విద్యాశాఖ మంత్రులు వింత ప్రశ్నలు వింత ఒక టైంపాస్ చర్చలు పిలిపించి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు. సార్ ఇప్పుడైనా మీరు ఒక హ్యుమానిటీ గ్రౌండ్ కింద ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ రోజుకైనా కూడా మీరు ఆలోచన చేసి మా కుటుంబాలని మీరు ఏదైతే మేము అడిగామో మాకు న్యాయమైనవే, మేమేం కొంచెం కోరికలు కోరటం లేదు. కాబట్టి మా కోరిక, మా యొక్క డిమాండ్ కోరికలు కూడా కాదు, మానవుని కోరికలు అపరిమితాలు, మా కోరికలు తీర్చలేరు. మాకున్న డిమాండ్లు, మాకు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్లో మీరు నామ్స్ని బట్టి మీరు సొంతంగా మీ ఇండ్లలో నుంచి ఇవ్వద్దండి, ప్రభుత్వము అమలు పరుస్తున్న నామ్స్నే మీరు మాకు అమలు పరచండి అని కోరుతున్నాము. కాబట్టి దయచేసి సార్ మీరు మరొకసారి మా నామ్స్ను మీరు పరిశీలించి మా న్యాయమైన డిమాండ్లను, మా న్యాయమైన పరిస్థితులని గమనించి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్కి మేము హరినారాయణాన్ని మొత్తుకొని వస్తున్నామే. మరి ఇన్ని రోజులైనా కూడా మీరు మా పైన దృష్టి సారించరే. మొన్న వచ్చి ఏమంటున్నారు, 2 నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలను పిలిపిస్తున్నాము. సార్ గత 2019 నుంచి మీ వెంట పడుతూనే ఉన్నాం, మా సమస్య దృష్టికి రాలేదంటున్నారు. 2 నెలలకు ఒకసారి మీ దృష్టికి పడుతూనే ఉన్నాం. విద్యా సదస్సులు అయితేనేమి, అసెంబ్లీ సాక్షిగా అయితేనేమి, మీరు ఎక్కడ కనపడితే అక్కడ మేము మా యొక్క సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అయినా మీరు ఏం చేస్తున్నారంటే ఒక పబ్లిక్కు ఒక నెగిటివ్ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి సార్ ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి మాకు సముచితమైన మా యొక్క డిమాండ్లను పరిష్కరించి మా కుటుంబాలను ఆదుకోవాల్సినదిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్.